నేను వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అట్ట పనుకునే లోపు మా అమ్మ మొదలు పెట్టేది ఇక ఓ షకరక భాషందరా. ఇక నాకు కోపం ఎక్కేదండి, అరికాల నుంచి కాలేది. వెళ్ళి మా అమ్మని ఎగురుతండేవాడిని. అరవై ఎందుకు ఏడుస్తున్నావు, చావలేదు కదా, చచ్చినోడు ఏడ్చినట్టు ఏడుతున్నావేంది అని మా అమ్మని కొట్టేవాడిని. మా ఇంటి తలపలు బద్దలు కొట్టేవాడిని, ఎగిరెగిరెగిరె తండేవాడిని. బెండ్లు వచ్చి ఆ గళ్ళు కూడా. మా అమ్మయ్య నువ్వు బతకాలని, యేసయ్య నిన్ను కాపాడాలని, ఎక్కువ రోజులు బతుకుతావని, యేసులో నువ్వు మాట్లాడతావు నిలబడతావని అంటే మా అమ్మకు ఒకటే చెప్పాను, అరుమాయ్ ఒకటి చెబుతున్నా, గుర్తుపెట్టుకో, ఈ రకంగా నువ్వు ఏడ్చితే ఈ ఏడుపు శోభ తగిలి నేను చచ్చిపోతా, ఎవడో నన్ను చంపుతాడు, నీ శోపే, ఆ పాపం ఆ ఉసురు నువ్వే కట్టుకోవాలి. నేను వచ్చినప్పుడు ఎవడన్నా కొడుకు వస్తే బాగున్నాడులే అనుకోవాలి, కానీ ఇదేమి దరిద్రం అండి బాబు, ఈ రకంగా ఏడితే కాపాడతాడా? ఒకవేళ యేసు ప్రభు ఉంటే రమ్మని చెప్పి ఇప్పుడు కనపడమని చెప్పు, కనపడితే నేను అడిగింది ఇస్తాడు ఏడో చెప్పు, ఒకవేళ ఇస్తే ఎంతకాలం ఉంటుందో నా దగ్గర చెప్పు. నీ దేవుడు గొప్పవాడు అంటున్నావు కదా, నీ దేవుడు ఉన్నవాడు అంటున్నావు కదా, రమ్మని ఇప్పుడు అనేవాడిని. ఆయన రాకపోయినా ఆయన హస్తం నీకు తోడుకున్నదనేది మా అమ్మ. ఆమె హల్లెలూయా. నేను చెప్పేవాడిని, అమ్మ ఇక నా కోసం ఏడవద్దు, నాకు తెలుసు పుట్టిన ప్రతిజీవి పెరగమన్నదు, పెరిగిన ప్రతిజీవి చావక పుట్టడం అని జరిగితే పెరుగుద్ది, పెరుగుతడం జరిగితే ఈరోజు వస్తే రేపటికి రెండు. దానికోసం ఎందుకు? భూమే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే భూమే స్థిరపడలేదు, భూమికే శాశ్వతంగా ఒకసారి నిలబడతలేదు. భూమి మీద ఉన్న మనుషులు ఇంక మేమెందుకు నిలబడతాం? కాలక్రమంలో పెరుగుతాం, చస్తాం. వస్తే అన్నం పెట్టు, చస్తే పారాయి, రెండు గుర్తుపెట్టుకో. ఇక నా కోసం ఏడవటాలు, నా కోసం నవ్వటాలు ఉండొద్దు. రెండు నీ చెప్తున్నా, వస్తే అన్నం పెట్టు, చస్తే పారాయి అన్న అనిపించా. ఆమె ఏడ్చుకునేది, నా ముందు ఏడవటానికి కూడా, ప్రార్థన చేయటానికి కూడా భయపడిపోయేది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆశ్చర్యరీతిగా ఎన్నిసార్లు కాపాడాడని నన్ను యేసు ప్రభు. నేను ఏ రోజు అనుకోలా 2023 సంవత్సరం దాకా బతుకుతానని, యేసు ప్రభుని ప్రకటిస్తానని. అమ్మా తెల్ల ఏదో చెప్తున్నా, కొద్దిగా వినండి, బోరు కొడుతుందా? నా మాటలు ముగిస్తా, 10 నిమిషాలే ఉంది నా సమయం, ఇంకా పావు గంట ఉంది నాకు ఇచ్చిన సమయం, దయచేసి వినండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మనిషిని ముక్తికి చేర్చుట కొరకే మరణము పొందెను రక్షకుడేసే. మనిషిని ముక్తికి చేర్చుట కొరకే మరణము పొందెను రక్షకుడేసే. మార్గము సత్యము జీవము యేసే. మార్గము సత్యము జీవము యేసే. మరణము గెలిచిన ధీరుడు క్రీస్తే. నిన్ను రక్షించగా పిలిచే క్రీస్తే. మార్గము సత్యము జీవము యేసే. మరణము గెలిచిన ధీరుడు క్రీస్తే. నిన్ను రక్షించగా పిలిచే క్రీస్తే. కొండలు మెట్టలు కరుణించలేవు, లోరి సముద్రము నదులు రక్షించలేవు. ఆమె కొండలు మెట్టలు కరుణించలేవు, సముద్రము నదులు రక్షించలేవు. పచ్చని చెట్లు పలుకగలేవు, పచ్చని చెట్లు పలుకగలేవు. సృష్టి అంతా అక్కరకు రాదు. కరుణామయుడేసే నిన్ను కాపాడగలవాడు. మనసున్న యేసయ్యే నీతో మాట్లాడగలవాడు. కరుణామయుడేసే నిన్ను కాపాడగలవాడు. మనసున్న యేసయ్యే నీతో మాట్లాడగల. హల్లెలూయా. ఈ పాట రాసుకున్నప్పుడు ఒక సముద్రం ఒడ్డు నేను ఉంటే ఒక ఫ్యామిలీ వచ్చి పొద్దున్న 6 గంటల సూర్యోదయ నమస్కారం చేస్తా. 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల, భార్య భర్తలు 5. 2 ఇంజనీర్లు, ఒక అమ్మాయి డాక్టరు వచ్చి సముద్రానికి నమస్కారం చేస్తా. ఒక ఇసుకతో చిన్న గుడిలాగా చేసుకొని సాంబ్రాన్ని కట్టెలు ఆడపెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి పసుపేసి కుంకుమేసి పూలు వేసి దాని చుట్టూ ఏదో రకరకాలు చేస్తుంటే ఎందుకు ఇల్లటి చేస్తున్నారని చూస్తా ఉన్నా. చూస్తూ ఉంటే
వాళ్ళు దాన్ని దండం పెట్టి సాగిలు దండం పడి సూర్య నమస్కారం చేస్తున్నారు. ఓహో, సూర్యుడి దండం పెట్టుకుంటున్నారు కదా అనుకున్నా. గంటన్నర తర్వాత గుండెలు బాతుకొని ఏడుస్తున్నారు. ఏంటంటే గీతకి వెళ్ళే రవణస్తులైన పిల్లలు సముద్రం తీసుకొని వెళ్ళిపోయింది. ఇద్దరు ఇంజనీర్ స్టూడెంట్స్ని. అమ్మో అయ్యో అని ఓ ఏడుస్తున్నారు. నేను వెళ్ళి అడిగా, ఏంటమ్మా ఏమైంది అంటే, అయ్యా 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 అన్నారు. ఏందమ్మా అంటే, నా పిల్లలు ఇద్దరు అయ్యా, చేతికి అందిన పిల్లలు ఇంజనీర్ స్టూడెంట్స్ అయ్యా, సముద్రం మింగేసిందయ్యా. మరి దేవుడా దేవుడని దండం పెట్టి, దేవుడా దెయ్యం, ఇది అసలు దెయ్యం అయ్యా అని గుండెలు బాదుకుంటున్నారు. అప్పుడు రాసే సముద్ర నదులు రక్షించలేవు. ఆమెన్. కేదార్ నదుల మీద, బద్రీనాథ్ కొండల మీద జలప్రలయం వచ్చినప్పుడు కొన్ని వేల లక్షల మంది అక్కడ చనిపోయారు. అంటే పర్వతాల మీద కూడా వరదలు వచ్చి మునిగిపోయి చనిపోయారు. కొండల మెట్టలో కరుణించలేవు, సముద్ర నదులు రక్షించలేవు. ఈ పాట స్టూడియోలోకి వెళ్ళి నేను రికార్డింగ్ చేస్తున్నాను, మ్యూజిక్ వింటున్నా. అప్పుడే ఒక వ్యక్తి చిలకలూరుపేట నుంచి వచ్చి, ఆయన అంతకుముందే పరిచయం అయ్యాడు నాకు ఓ మీటింగ్లో, హైదరాబాద్ ఒక మీటింగ్లో. అన్న ప్రైజ్ లాడ్ అన్న, నా పేరు షాలేం రాజు అన్న అన్నాడు. నా పేరు మల్లెల రాజు అన్న. అంటే అన్న మా ఇద్దరం భలే ఉన్నాం అన్న, అది ఇది అనుకున్నాం. స్టూడియోలోకి వెళ్తే ఆయన స్టూడియోలో కూర్చున్నాడు. నేను ఈ పాట మ్యూజిక్ వింటున్నంతసేపు పదే పదే నా ఆత్మ అంటుంది, ఆయన అడుగు ఆయన అడుగు ఆయన అడుగు అంటుంది. అప్పుడే పరిచయం కదా, ఆయన ఎట్ట పాడతాడో నాకు తెలియదు. అప్పుడు దాకా నేను ఆయన పాటలు వినలేదు, ఎప్పుడు వినలేదు కదా, ఎట్ట పాడతాడు అనుకుంటున్నా. ఇక పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మని ప్రేరేపించుకోవాలి. నేను కళ్ళు తెలుసుకొని అన్నాను, కేవరత్నం అన్నా, నువ్వు ప్లీజ్ ఈ పాట వద్దు కానీ నేను ఒకరి పేరు చెప్తా, ఆయన అడుగుతాం, ఆయన పాడితే పాడతాడు లేకపోతే లేదని చెప్పి, బ్రదరు మీరు పాడతారా అని అడిగాను షాలేం రాజు గారు. నేను ఆయన అన్నాడు, నేనా ఈ పాట నేను పాడినండి అన్నాడు. ఏమో బ్రదరు, పరిశుద్ధాత్మ నిన్ను అడగమంది అడిగా, పాడితే పాడు లేకపోతే లేదు అన్న, నువ్వైతే ఈ పాట పాడొద్దు, మళ్ళీ దేవుడు మనకి ఎవరినైతే పాడమంటారో వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు పాడతారు, ఈ పాటని ఇంత ఆపేసే అన్న అని. నేను 6 గంటలకి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయా. హైదరాబాద్లో ఒక రూమ్ ఉండేది నాకు అప్పుడు. 6 గంటలకు ఇంటికి వెళ్తే మధ్యరాత్రిలో 1:30కి నాకు ఫోన్ చేశాడు. ఎవరన్నా హలో అంటే, అన్న నేను షాలేం రాజు అన్న అన్నాడు. అన్న ప్రైజ్ లాడ్ అన్న, ఈ టైంలో అన్న నీ ఎందుకు దేవుడు ఉన్నాడన్నా, నేను ప్రార్థన చేసా, పాట పాడమన్నాడన్న, నేను ఎవరికి పాడలేదు కానీ నీకోసం పాడానన్న, వచ్చి పాడినన్న అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. పాట పాడారా అన్న, పాడానన్నా అన్నాడు. అయితే ఫైనల్ చేయండి అన్న. కాదు ఒకసారి వచ్చి ఇన్నేళ్ళు అన్న అన్నాడు. నో, విన్నాం. కేవరత్నం గారు చెప్పానా, రత్నం అన్న ఆయన ఎలా పాడినా దేవుడు చెప్పాడు, అది మధురంగానే ఉంటుంది, ఆ పాట ఫైనల్ చేయమన్నా. విన్న తర్వాత వెళితే ఈ పాట ఆయన కోసం రాశాను అనిపించింది. ఆమెన్, హల్లెలూయా. యూట్యూబ్లో ఉంటుంది, మల్లెల రాజు సాంగ్స్ అంటే వస్తాయి. అది అందుకే దేవుని బిడ్డలారా, ఒక్కొక్క పాట ఒక్కొక్క అనుభవాల నుంచి ఇచ్చాడు దేవుడు. అన్న ఏడ్చింది కన్నీటి ప్రార్థన. ఈరోజు మన బిడ్డలు మార్చలేకపోవటం, మన ప్రార్థనలు ఎక్కడో ఇంకా అడ్డుగోడలు ఉన్నాయి, మన ప్రార్థనలు ఎక్కడో ఇంకా వ్యత్యాసం కనబడుతుంది దేవునికి. చాలామంది స్త్రీలు ఉంటారు, భర్త చర్చికి రాడు. చాలామంది పురుషులు ఉంటారు, భార్య చర్చికి రాదు. బిడ్డలు చర్చికి, తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రారు. ఒకవేళ భార్య భర్తలు వస్తే అస్తమామలు రారు. అంటే కుటుంబ వ్యవస్థలో కొంతమంది ఆగిపోతారు. కారణం నా తల్లి ప్రార్థన ద్వారా నన్ను రక్షించిన దేవుడు మీ భర్తను మార్చలేడా? నాకులాగా మీ భర్తను తాగుబోతు కాదనుకుంటున్నా. నేను తాగుడు చూస్తే మీరు బెత్తరపోతారు అంతే. 10 రోజులు కంటిన్యూ తాగేవాడిని. కళ్ళులో బ్యాక్ పేపర్ కలుపుకొని, పాన్ పరాకులు 150, 200 పాన్ పరాకులు కలుపుకొని, తాగే సిగరెట్ పొడి యాష్ దానిలో వేసుకొని మొత్తం కలుపుకొని తాగితే కనుక నాకు తాగినట్టుండేది కాదు. టీ మా అమ్మ టీ ఇస్తే చేతులు టొనుగుతూ ఉండేవి, షివరింగ్ వచ్చి. తాగి నరాలు వీక్నెస్ చెప్తే నిండా గ్లాస్ నిండితే మా అమ్మని తిట్టేవాడిని. ఏం కొంపలు మునిగిపోతే టీయే కదా, అంత నిండితే ఎందుకు, చేతులు కాలే. అందుకని నాకు పెద్ద గ్లాసులో ½ గ్లాసు మాత్రం ఇవ్వాలి, లవంగాలే తాగుడు, పచ్చిదే తాగాలి. అంత పరిస్థితి నుంచి దేవుడు ఈరోజు విడిపించాడు. ఆమె అంటే కేవలం ప్రార్థన. ఆ స్త్రీకి ఎంత కమిట్మెంట్ అండి. ఏ స్త్రీ అయినా తనకున్న ఒంటి మీద అవయవాలన్నింటిలో కంటే జుట్టును ఎక్కువగా ప్రేమిస్తుంది కదా. స్త్రీ పుట్టుకతోనే ఏమైందంటే, వాళ్ళు చిన్నపిల్లల కాడి నుంచి ఈ జుట్టు కుంగుడుకాయలు పెట్టాలి, ఏ షాంపు పెట్టాలి, మీరా పెట్టాలా, లేకపోతే డవ్ పెట్టాలని ఆలోచనలు. తల్లి కూడా మా అమ్మాయి జుట్టు బాగుండాలి అంటే జుట్టు మీద కొంత ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అవునా కదా, చెప్పండి వాస్తవాలు ఒప్పుకోండి, అవునా? అంటే జుట్టుని ప్రేమించినంతగా కొంత భర్త మీదైనా ప్రేమ చూపిస్తారు, బిడ్డల మీదైనా ప్రేమ చూపిస్తారా కానీ జుట్టు మీద మాత్రం ఎక్కువ ప్రేమ చూపిస్తారు కదా. ఆ ప్రేమ కలిగిన జుట్టు కూడా అంటే యేసయ్య కంటే నా జుట్టు విలువైంది కాదు, యేసయ్య కంటే నా దగ్గర ఉన్న అత్తరు విలువైంది కాదు,
యేసయ్య కంటే నా దగ్గర ధనము విలువైంది కాదు, యేసయ్య కంటే నా దగ్గర ఉన్న సౌందర్యం విలువైంది కాదు, యేసయ్య కంటే లేదా నా సుఖభోగాలు విలువైంది కాదు, యేసయ్య కంటే నా రూపం విలువైంది కాదు, యేసయ్య కంటే నా బ్రతుకే విలువైంది కాదనుకుంది ఆ స్త్రీ. ఆమె వెళ్ళిపోయి యేసయ్య పాదాలు అలా కురులతో తుడుస్తుంటే యేసు ప్రభు ఎంత మహిమపరచబడ్డాడో. ఆమెన్. మన ప్రార్థన, మన జీవితం దేవుని మహిమపరచబడేలాగా ఉండాలి. మన ప్రార్థన, మన జీవితం దేవుని మహిమపరచేలాగా ఉండాలి. ఒకసారి సరి చేసుకుందాం. నేను అలాగే 8వ అధ్యాయం చదువుతుంటే 42 వచ్చిన చూడండి, లూకా సువార్త 42. ఉమ్ 43 లూకా సువార్త 8:43 8వ అధ్యాయం 43 వచ్చిన లూకా సువార్త. ఎస్ అప్పుడు 12 ఏళ్ల రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నందనదై ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమెకు రక్తస్రావం నిలిచిపోయిను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా చాలు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇంతమంది సమూహంలో నన్ను ముట్టింది ఎవరని అడుగుతున్నాడే, ఇది సింపుల్ క్వశ్చన్ కదా. జనం ఎక్కువ మంది వెళ్తుంటే రాసుకోకుండా, తగలకుండా, పూసుకోకుండా ఉంటారా ఏంటి ప్రభు ఈ పిచ్చి ప్రశ్న అని అనుకోవచ్చు అని అన్నారు కూడా. ఈ రక్తస్రావంతో ఏం కూడా పేరు పెట్టబడాల, ఏం పేరే రక్తస్రావంతో బాధపడే స్త్రీలకు తెలుసు ఈ బాధ. స్త్రీలు దీన్ని గుర్తించగలరు. 12 సంవత్సరాలుగా ఆమె రక్తము దారులై వెళ్ళిపోతుంటే ఏ స్త్రీ అయినా బ్రతకగలిగిద్దా? మనిషి బ్రతకడానికి కారణం రక్తం అందులో ఉన్న తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అవి బ్రతికితేనే, రక్తం బ్రతుకుంటేనే మనిషి బ్రతుకుతాడు. రక్తం పోతే మనిషి. అందుకే ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత ఆపరేషన్, ఈ బాడీని కోసినప్పుడు ఎంత బ్లడ్ వెళ్ళిద్దో అంత బ్లడ్ ఎస్టిమేషన్ వేసుకొని డాక్టర్లు మళ్ళీ అంత బ్లడ్ ఎక్కిస్తారు. హార్ట్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా ఆపరేషన్ చేయాలంటే మనం ఈ గుండెను కోసినప్పుడు ఒక 2-3 బాటిల్ రక్తం వెళ్ళిపోయిందంటే ఇంకా 2 బాటిల్ అదనంగా పెట్టుకొని బ్లడ్ ఎక్కించి ఆ కారే రక్తంతో పోనిచ్చి మళ్ళీ వెంటనే బ్లడ్ ఎక్కిస్తుంటుంది. ప్రాణం నిలబెట్టేది రక్తం. ఏమంటే ఎవరిని చేత స్వస్థతనందుక ఎక్కడికి వెళ్ళిందో, ధనవంత ఖర్చు పెట్టింది, డబ్బంతా ఖర్చు పెట్టింది, తమకున్న సంస్థను వాడింది, బతకాలనే ప్రేమ, బ్రతుకు మీద ఆశ. ఇంట్లో వాళ్ళందరూ అంటారు, రోగి అసలేంటి, ఆస్తులు అమ్మావు, ఇల్లు అమ్మావు, పొలాలు అమ్మావు, డబ్బు అమ్మావు, మొత్తం ఇచ్చేసినా కానీ, ఎక్కడెక్కడికో తిరిగినా కానీ నీకు స్వస్థత లేదు. ఆ రోజుల్లో ధర్మశాస్త్ర ప్రకారం రక్తంతో ఉన్న స్త్రీ కడకు ఉండాలి, వేరుగా ఉండాలి. ఆమె ప్లేటు, ఆమె బట్టలు, ఆమె మంచం, ఆమె రూము సపరేట్గా ఉండాలి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఒంటరిగా ఎంత కుమిలిపోయిందో. మీరు ఏ రోజైనా అందరుండి మీ చుట్టూరు బంధించినట్లు మీరు ఒక రూములో 2 రోజులు ఉండగలరా? ఆలోచన చేయండి. 2 రోజులు, 1 డే ఉండగలరా? ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా 1 గంట ఉండగలరా? పిల్లలతో, భర్తతో మాట్లాడకుండా కదా, అమ్మా నాన్నలతో మాట్లాడకుండా ఉండగలరా? చెప్పాలి, ఉండగలరా? ఉండలేదు. 12 సంవత్సరాలుగా ఒకే రూములో కూర్చొని, అక్కడ ఆ వైద్యుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్తాం, ఇక్కడ ఎవడన్నా మంత్రం వేసి ఉన్నట్టు ఇక్కడికి వెళ్తాం, ఇంకోటి ఎవడో చేస్తుంటే అక్కడికి వెళ్తాం. ఉన్న డబ్బంతా, ఉన్న ధనమంతా తీసుకెళ్ళి తగలబెట్టి ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈమెని స్వస్థపరిచేవాడు, ఈమె జబ్బుకి జవాబిచ్చేవాడు, ఈమె జబ్బుని కట్టగలిగి వైద్యుడు ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో లేడు. చివరికి అనుకుంది, ఎవరు అటు వెళ్తుంటే చివరికి ఆమె నీరసం వచ్చేసి లెగవలేని పరిస్థితిలో ఉంటే అటు వెళ్తా, రోడ్డు పక్కన వెళ్తా, అరే యేసు ప్రభు ఈ గ్రామంలోకి వచ్చాడంట, స్వస్థపరచు దేవుడంట, ఆయన్ని ముట్టుకుంటే, ఆయన దగ్గరికి వెళ్తే ఎంతటి భయంకరమైన వ్యాధి అయినా, ఎంతటి భయంకరమైన రోగమైనా విడుదల పొందుకుంటుందంట అని మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఈ రూములో ఉన్న ఈ స్త్రీ చెవు ఆ పక్కన వేసి విని ఏం చేసి విని
బ్రదర్స్ని పిలుచుకుంది, అరే అన్నయ్య రండిరా, నాకు ఓపిక లేదు, యేసు దగ్గర తీసుకెళ్ళండి, ఆయన ఒక్కడి దగ్గర తీసుకెళ్ళండి రా చాలంటే, నోర్మే తిరిగింది చాలదు, ఇప్పుడు దాకా ఆ ఊరు ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఆ మంత్రి ఆ తాంత్రికుడు అని చాలదా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టావా? కాదురా అన్న ఒక్కసారి తీసుకెళ్ళండి రా ఆయన దగ్గరికి, ఒక్కసారి లాస్ట్ ఇంకేవద్దు. ఆయన కూడా స్వస్థపరచకపోతే నా ప్రాణాన్ని వదిలేసుకుంటా, బ్రతుకు మీద ఆశ వదిలేసుకుంటా. ఇలాగా నిరుత్సాహపడిన బ్రతుకులు ఎంతమంది యేసున్నాం ఈరోజు బాగున్నారు. ఆమేన్, హల్లెలూయా. కుటుంబీకులు కూడా సహకరించలేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడిని అడిగే, ప్రభువా అంత రక్తం పోయి అన్ని సంవత్సరాలు బాధ కలిగిన స్త్రీ ఎంతమంది సహాయం తీసుకుంటుందంటే, పరిశుద్ధాత్మ నా కళ్ళ కట్టినట్టు చూపించిన మాట ఏంటంటే, ప్రతి ఒక్కరిని అడిగిందంట, కేకలు పెట్టిందంట, అయ్యా ఆ యేసు దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్, నన్ను ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు దగ్గర తీసుకెళ్ళండి ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటా, మీ చేతులు పట్టుకుంటా, అయ్యా మీకు దండం పెడతానయ్యా, మీకు దండం పెడతానయ్యా, ఏడ్చిందంట. ఏడుతుంటే, అమ్మాయి నిన్ను ముట్టుకుంటే మేము కూడా పాపం అయిపోతాం, మైలు పడతామమ్మా, మేము ముట్టుకోం, మేరా నీ దగ్గరికి, ఈ పరిస్థితిలో ఉన్నారండి జనం అంతా. యేసును చూడాలనే తపన, ఆ కన్నీరు, ఆ ప్రార్థన, రక్తం కూడగట్టుకొని శక్తిని పుంజుకొని అడుగులు అడుగేసుకుంటూ బలాన్ని చేకూర్చుకొని పడతా లెగుత్తా ఆ గుంపులోకి వెళ్ళిపోయి, ఎవడు ఏమనుకుంటే నాకేమిలే, ఎక్కడికి వెళ్ళినా స్వస్థత పడలేదు కదా అని చెప్పేసి అని చివరికి దొరికింది ఒక మూల, ఆ మూల యేసయ్య వస్త్రము ఆ జార విడిచినప్పుడు చివరి అంగి మూల అన్నమాట. ఆమె అమ్మయ్య అనుకోని చెప్పేసి దేవుని నామంలో ఆ వస్త్రపు చెంగు ముట్టుకుందంట, చిటికిన వెళ్తూ పట్టుకుందట, గుప్పుడితో కూడా పట్టుకోవాలా. ఇప్పుడు ఏంటంటే ఆవగిందంత విశ్వాసం మనలో ఉంటే ఆ పర్వతం లేచి ఆమె ఈ వస్త్రం అంతా పట్టుకుందా, యేసయ్యని ఏమన్నా పాదాల నుంచి తల వరకు ఏమైనా తాకిందా? లేదు. చివరి మూల పట్టుకుంది. వెంటనే యేసు ప్రభు అన్నాడు, నా వస్త్రపు చెంగు ముట్టింది ఎవరు? ఎన్ని సంవత్సరాల నుంచి? 12 అనే సంఖ్య చాలా బలమైనది బైబిల్లో. 12 అనే సంఖ్య చాలా, అందుకే 12 మంది శిష్యులు ఉంటారు యేసు ప్రభుకి. 12 గోత్రాలు ఉంటాయి, 12 గుమ్మములు ఉంటాయి, 12 కర్రలు ఉన్నాయి, 12 రాళ్ళు ఉన్నాయి, 12 సంవత్సరాల రాగంతో 12 మంది శిష్యులు కదా, 12 నక్షత్రాలు, 12 ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 12 అనే దానికి చాలా చక్కగా ఉంటాయి. యేసు ప్రభు మీద ఎన్ని కొరడ దెబ్బలు పడ్డాయి? 39, ఒకటి తక్కువ 40, 39 కొరడ దెబ్బలు కదా. దీన్ని ఎలా కొడాలంటే 3 + 9 ఎంత? 3, 9 అనుకోండి, 9 మీద 3 లెక్క పెట్టండి, 12. 12 దెబ్బలు కదా. ఇప్పుడు 12కి అంటే 1, 2 అనుకోండి, 1 + 2 ఎంత? 3 కదా. మన దేవుడు ఎవరు? త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆమెన్. సంఖ్య కుదిరిందా? ఆయన ఆది కాండంలో ప్రారంభమయ్యి ప్రకటన గ్రంథంలో ముగించేలోపు 12 అనే సంఖ్య ఏంటంటే 3గా కనపడింది. 3 దేనికి సాదృశ్యం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి. ఆమెన్. అందుకే ఆయన 12 గంపలు, 24 గంపలు పెట్టవచ్చు అక్కడ. ఆయన ఆశీర్వదిస్తే 24 గంపలు నిండొచ్చు కదా. ఏమో 12 రోగాలుగా ఎందుకు స్వస్థత పొందుకోవాలి 12 సంవత్సరాలకే? అందుకే ఈ మాటను పాటకు రాశారు. ఎన్నో సంవత్సరాల నుండి వ్యాధితోనే బాధపడిన నిన్ను ముట్టగానే దేవా విడుదలాయనే. ఎన్నో సంవత్సరాల నుండి వ్యాధితోనే బాధపడిన నిన్ను ముట్టగానే దేవా విడుదలాయనే. స్వస్థతనిచ్చేది గ్లోరీ నీవే పాడదాం. ఆరోగ్యమిచ్చేది నీవే యేసయ్యా, స్వస్థతనిచ్చేది నీవే యేసయ్యా, ఆరోగ్యమిచ్చేది నీవే యేసయ్యా. నిన్ను తాకనా యేసు నజరేయుడా, కొనియాడనా నిన్ను
బలవంతుడా, నిన్ను తాకనా యేసు నజరేయుడా, కొనియాడనా నిన్ను బలవంతుడా, నిన్ను తాకగానే నాలో నీ ప్రభావమే చేరి, నిన్ను తాకగానే నాలో నీ ప్రభావమే చేరి, విడుదలాయినే నాకు విడుదలాయినే, విడుదలాయినే నాకు విడుదలాయినే, నిన్ను తాకగానే నాలో యేసయ్యా విడుదలాయినే, విడుదలాయినే, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, విడుదలాయినే, స్వస్థతనిచ్చేది నీవే యేసయ్యా, ఆరోగ్యమిచ్చేది నీవే యేసయ్యా, స్వస్థతనిచ్చేది గ్లోరీ నీవే యేసయ్యా, ఆరోగ్యమిచ్చేది నీవే యేసయ్యా, నిన్ను తాకనా యేసు నజరేయుడా, కొనియాడనా నిన్ను బలవంతుడా, ఎన్నో సంవత్సరాల నుండి వ్యాధితోనే బాధపడిన, ఎన్నో సంవత్సరాల నుండి వ్యాధితోనే బాధపడిన, నిన్ను ముట్టగానే దేవా విడుదలాయినే, నిన్ను ముట్టగానే దేవా విడుదలాయినే, గ్లోరీ, స్వస్థతనిచ్చేది నీవే, ఆమేన్ ఆమేన్ ఆమేన్, ఆరోగ్యమిచ్చేది నీవే యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ప్రార్థనలో మమ్మల్ని ఉండమన్నావు. ఈ అంచె దినాల్లో పరిస్థితులు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కరోనా నుండి మమ్మల్ని కాపాడిన దేవుడవు నీవే, ఉపద్రవం నుంచి కాపాడే దేవుడు నీవే, రోగాల నుంచి విడిపించే దేవుడు నీవే, అప్పుల నుంచి విడిపించే దేవుడు నీవే, సమస్యల నుంచి విడిపించే దేవుడు నీవే, పాపము నుండి విడిపించే దేవుడు నీవే, ప్రతికూల సమయము నుంచి విడిపించే దేవుడు నీవే, పరిస్థితులు ఏమైనా నన్ను బ్రతికింపజేసే దేవుడవు నీవే. అట్టి నీ నామములో ప్రార్థన చేస్తున్నాము. ఈ ఆత్మ సంచారం జరిగించండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించునన్ను. ఈ కొద్ది నిమిషాలు ప్రభా నన్ను ప్రేమించి, ఈ దీనుడు ప్రేమించి, గనుడైన నీ సేవకుడి సంఘంలో కొన్ని మాటలు చెప్పడానికి ఇచ్చిన సమయం బట్టి నీకు మాత్రమే మహిమ కలుగును గాక, నీకు మాత్రమే మహిమయ, నీవు మాత్రమే మహిమ పొందుకోండి. నీవే లేకపోతే నేను లేను ప్రభా. నువ్వు నా చెయ్యి విడిస్తే నేను ఎప్పుడో మృతుండే ప్రభా. నన్ను చెయ్యి పట్టుకు నడిపించి నా తల్లి ప్రార్థన ద్వారా బ్రతికింపజేసిన ఓ మహనీయుడైన యేసు, నీకు మహిమ కావాలి. నువ్వు మాత్రమే మహిమ తెచ్చుకోండి. నా బలం, నా ధనం, నా అందం, నా సందం, నా బంధువులు, నా బలగం, నా ఆయుధాలు అన్ని వ్యర్థమే ప్రభా నీ ఎదుట. నన్ను నేను దీనుడిగా నీ పాద సన్నిధిలో సమర్పించుకునేగా నీవు మాత్రమే మహిమ తెచ్చి ఏలుబడి చేయమని ఈ సమయం దేవుని సేవకులు ఇస్తుండగా నీ కృపను ఉంచండి. ఈ సంఘములో ప్రవచించే వారిని ఇంకనూ లేవనెత్తండి. దర్శనాలు చూసేవారు లేవనెత్తండి. భాషలు మాట్లాడడం లేవనెత్తండి. రాబోతున్న సమస్యల గురించి చెప్పేవారు లేవనెత్తండి. ప్రవక్తలు లేవనెత్తండి. పాటలు రాసేవారు లేవనెత్తండి. పాడేవాళ్ళు లేవనెత్తండి. అనేక దర్శనాలు చెప్పగలిగిన వారు లేవనెత్తండి.
గొప్ప గొప్ప కార్యాలు జరిగించండి. ఈ గ్రామాన్ని మార్చండి. రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని, వ్యభిచారుల్ని, దొంగలని, త్రాగుబోతు, తిరుగుబోతు యేసు క్రీస్తు నామములో సర్వోన్నతుడైన దేవుని శక్తి కలిగిన నామములో మార్చబడును గాక. ఈ సంఘ సరిహద్దులు విశాలపరచండి. నీ దాసురాలు చేస్తున్న రానక పరిచర్ని, స్వరూప సిస్టర్ గారి పరిచర్లను ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి అన్నగారి పరిచర్లు మీరు దీవించండి. ఈ సంఘ కాపరి పరిచర్లు ఎక్కడికి వెళుతున్నా మీరు క్షేమము దయచేయండి, మీ కృప దయచేయండి. ఇశ్రాయేలును నడిపించినట్లుగా అభిషేకించి వాడుకుంటున్న నీ దాసుని నడిపించమని అడుగుచున్నా. అయ్యా యెషయా పెదవులు కాల్చినట్లుగా పాపమైన మాటలు మాట్లాడితే మా పెదవులందరి కాల్చండి, మా హృదయం కాల్చండి. వైరాగ్యంతో కలిగిన ఒక ప్రార్థన, మురుగులతో కలిగిన ఒక ప్రార్థన, అన్నావలే ప్రార్థన, పాపాత్మురాలైన ప్రార్థన, రక్తస్రావంతో బాధపడుతున్న ఒక ప్రార్థన మాకు దయచేయండి, నేర్పించండి. ఈ మాటల ద్వారా, ఈరోజు విన్న వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ పాదాలకి సమయం ఒప్పుచూతుండగా మిగిలిన కార్యక్రమంలో మీరే మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.